ఏంటంటే ఇక్కడ అన్ని రకాలుగా చూస్తే ఎన్డీఏ కూటమిగా ఉండక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతిపక్ష స్థాయికి కూడా రాదు అనేటువంటి భయంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు, సింహం సింగలు, ఒకళ్ళే రండి ముగ్గురు రండి, ఇవన్నీ కేవలం ఏంటంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా రావడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు చేసినటువంటి పొలిటికల్ డ్రామా తప్ప ఇంకోటి లేదు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ కార్యకర్తలకి ఆయన స్టాండ్ ఏంటో ఆయన చెప్పుకున్నారు, వాళ్ళ కార్యకర్తలు యాక్సెప్ట్ చేశారు. నాయకుడి మీద నమ్మకంతో నడిచేటువంటి జన సైనికులు వాళ్ళకు ఉన్న సందర్భంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు స్వేచ్ఛగా తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకోవాలి, బీజేపీ ఏ నిర్ణయం తీసుకోవాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీలకు సంబంధించి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఒక్కళ్ళ రండి, మీరు ఒక్కళ్ళే, చిన్నపిల్లలు ఏదో మీరు ఆటల పోటీల దగ్గర ఇద్దరు వస్తారంటే ముగ్గురు ఆ టైపులో మాట్లాడుతూ ఉన్నారు తప్ప వీళ్ళకి రాజకీయ పరమైనటువంటి అంశంలో సరైనటువంటి క్లారిటీ లేదు. కృష్ణాంజలి గారు చెప్పేదాని అంశంలో పవన్ కళ్యాణ్ గారు విజయ్కి దీనికి పోలిక చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ధైర్యం లేదనేటువంటి మాట ఇది పూర్తిగా అవాస్తవం. వారు చెప్పినటువంటి విశ్లేషణ అది వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా జనసేన అటువంటిది ఒక రాజకీయ వ్యూహంలో ముందుకు వెళ్తా ఉంది. అనేకమైన అంశాలు, చిరంజీవి గారు కాడి వదిలేసి వెళ్ళిపోయారంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ జరిగినటువంటి రాజకీయ ఒక్కటి ఈ జనసేన కానీ అప్పుడున్న పిఆర్పిని కానీ ఈ రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ ఉనికి లేకుండా చేద్దామని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నారు. అందులో భాగంగానే ఒంటరి గారండి, సింగిల్ గారండి అనేటువంటి మాటలు వాళ్ళ తాత జయజమ్మలు వచ్చినా సరే ఏ రాజకీయ పార్టీని కూడా వాళ్ళ వల్ల కాదు విడదీయటం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అభివృద్ధి రెండు సమపాలు వెళ్తా ఉన్నాయి. అధికారం కోసం కాదు, అభివృద్ధి కోసం అనేటువంటి విధానం, వినూత్నమైనటువంటి విధానం రాజకీయ పార్టీకి రావడం అనేటువంటి దానికి ధైర్యం కావాలి. కేవలం పదవుల కోసం ఎంపర్లు అనేటువంటి సార్ ఇప్పుడు